ఆల్ ఇండియా రేడియో ఎంత ఫేమసో ఆకాశవాణి వార్తలు అంతే ఫేమస్. పల్లెవాసుల మనసులకు అద్దం పడతాయి రేడియో ప్రసారాలు. ఇదంతా గతంలోని మాట. మారిన కాలంతో పాటు రేడియో ప్రసారాల్లో మార్పులొచ్చాయి. టెలివిజన్ యుగంలో కొత్త టెక్నాలజీ వచ్చింది. రేడియో ప్రసారాలకు ప్రత్యామ్నాయంగా ఎఫ్ఎం ప్రసారాలు దూసుకుపోతున్నాయి. టెలివిజన్ రాకతో రేడియో వినేవారి సంఖ్య తగ్గిపోయింది. కనుమరుగవుతున్న రేడియోకు ఎఫ్ఎం ఊపిరిపోసింది. ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రసారాలను వినే అవకాశాన్ని కల్పించాయి ఎఫ్ఎంలు. మొబైల్స్లో ఎఫ్ఎం వినే అవకాశం ఉండడంతో ఎఫ్ఎంకు ఆదరణ పెరిగిపోయింది. దీంతో జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నాయి ఎఫ్ఎం ప్రసారాలు. కడపలో దశాబ్దాల పాటు శ్రోతలను అలరిస్తున్న ఆకాశవాణి ఎఫ్ఎం రేడియోకు శ్రీకారం చుట్టింది. ప్రసారాల కోసం సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రసారాలు జరుపుతున్నారు అధికారులు. సర్వం సిద్ధమైన అధికారుల ఆమోదం లభించడం లేదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే పూర్తి స్థాయిలో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. ఎఫ్ఎం కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించి సాంకేతిక సదుపాయాలన్నీ సమకూర్చుకొని అన్ని సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఎఫ్ఎం ప్రసారాలను ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ప్రసారాలని ప్రజలకు అందుబాటులో తేవడానికి ఉన్నతాధికారుల ఆదేశాలు అందగానే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం కడప ఆకాశవాణి ద్వారా మీడియం వేవ్లో ప్రసారమయ్యే కార్యక్రమాల్ని ప్రయోగాత్మకంగా ఎఫ్ఎం ఛానల్లో మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. ఒక్కసారి మొబైల్లో 103.6 ట్యూన్ చేసుకుంటే చాలు కడప ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. ఉన్నతాధికారుల అనుమతి లభిస్తే కడప జిల్లాలో ఎఫ్ఎం హల్చల్ చేయనుంది.